హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు గుత్తికొండ బిలం అనగా గుత్తికొండ గృహలను చూపిస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రాహ్మణ సేవా సంఘం అనేది ఇక్కడ మనకి రోజు అన్నదానం అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సీతారాముల వారి టెంపుల్ పక్కనే మన ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ కూడా నిర్మించారు. ఒకప్పుడు ఈ గృహలో తపస్సు చేసిన ఋషి యొక్క స్టాట్యూని అయితే ఇక్కడ నిర్మించారు. ఈ గృహ యొక్క ఎంట్రీ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి 30 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఈ చిన్న ద్వారం నుంచి చూడండి లోపల ఎంత పెద్ద గృహ అయితే ఉందో. ఈ గృహలోనే ఋషులు తపస్సు చేసేవారు. ఇక్కడ తపస్సు చేసిన ఋషులు శివలింగాన్ని అలాగే వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఈ గుత్తికొండ బిలంలో 100కు పైగా గృహలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ వెళ్ళటానికి 7 గృహాలకు మాత్రమే యాక్సెస్ ఉంది. సో వెళ్ళటానికి యాక్సెస్ లేని గృహాలకు ఇలా కర్రలు అయితే అడ్డు పెట్టి ఉంచారు. అలా చాలా దూరం నడిచిన తర్వాత ఇక్కడ వాటర్ అయితే ఉన్నాయన్నమాట గృహలో. ఇంకా లోపలికి వెళ్ళాలి అంటే వాటర్ లోపల నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ గృహలో ఒక నదీ సరస్సు ఉంది. ఆ నదీ సరస్సు ఎక్కడి నుంచి వస్తుందో ఇంతవరకు ఎవరికి తెలియని ఒక మిస్టరీ అన్నమాట అది. ఈ గృహలో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండటం వలన ఊపిరాడకపోవటం, చెమట్లు పడటం అలా జరుగుతూ ఉంది. ఇప్పుడు మేము వెళ్ళటానికి అనుమతి లేని గృహలోకి అయితే వెళుతున్నాము. కదలాడుతున్నారా? హలో హలో, ఎవరైనా ఉన్నారా? గబ్బిల్లాలండి. కనపడుతున్నట్టుకున్నారా? ఇటు సైడ్ ఏముందన్న? ఏముంటాయి కిందకెళ్తే వాటర్ ఉంటాయి, ఇంకా లోపలికి వెళ్తే ఇంకా లోపల గృహం ఉంటాయి. అక్కడ బయట భయం లేదా? ప్రశాంతంగా ఉండేది. ఈ ఊరేనా? ఈ ఊరు కాదు, మాది దగ్గర చీరాల దగ్గర. అంత దూరం ఉంది. అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. ఆయన సాయంత్రం వరకు ఉంటాం. చెప్పలేము ఎప్పుడు దాకా ఉంటాం. లోపల వస్తే ఉంటారు, ఇంకా లోపల కూడా చాలా మంది ఉంటారు, కనపడరు కానీ ఉంటారు. లోపలికి వెళ్ళాలి మనం బాగా. ఇటుకన్నా టేపు చాలా గృహలు ఉన్నాయి లోపలికి వెళ్ళాల్సినవి. ఇటు పక్క ఫస్ట్ అటు డౌన్ దిగేటప్పుడు అటు పక్క ఉంటాయి, కాకపోతే వాటర్ ఉంటాయి. పెద్ద గృహలు అంతా ఉండొచ్చు లోపలికి. చూసారన్న మీరు? మేము వాటర్ లేనప్పుడు వెళ్తాం లోపల దాకా. ఎవరన్నా
ఇక్కడ నుంచుంటే ఇంక అంతే సమస్య. నుంచుంటే అయిపోయింది. చూడండి ఊరు ప్రిపేర్ ఇక్కడ కూడా జపం చేసుకుంటాం కూర్చొని. చూడండి ఫ్రెండ్స్, పొయ్యే కొద్ది వంగని బాగా వస్తుంది. ఆ చేయకూడదు, మళ్ళీ వెళ్ళేటప్పుడు దారి మర్చిపోతామండి. కనపడుతున్నాయి. ఇక్కడ ఇరుగు పడిపోయిందిరా. చూడండి ఫ్రెండ్స్, చెమటలు చూస్తేనే మీకు అర్థమైపోయింది ఇక్కడ ఎట్లా ఉందో సిచ్యువేషన్. ఊపిరి కూడా ఆడట్లా, చొక్కా కూడా తడిసిపోయింది. చూడండి అట్లా ఉంగొని రావాల్సి వస్తుంది. ఈ డోకేష్ బాయ్ కూడా అప్పుడప్పుడు గృహాల చుట్టానికి వచ్చి వెళ్తూ ఉంటాడంట. సారీ బ్రోరా, కమ్. వీడియో బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.